బీఆర్ఎస్ లో వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ పార్టీ రాసిన లేఖనే కవిత రిలీజ్ చేశారని విమర్శించారు. బీజేపీ వదిలిన బాణం ఎమ్మెల్సీ కవిత అన్నారు మధు యాష్కి. లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు కవితకు బీజేపీ సహకరించిన విషయం నిజం కాదా అంటూ మధు యాష్కి ప్రశ్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మధు యాష్కితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపైన స్పందించేందుకు మాట్లాడేందుకు మనతో మధు యాష్కి గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్తో మనం మాట్లాడడం. సార్ చెప్పండి, ఇప్పుడు కవిత లేఖ కానీ కవిత ఈ ఎపిసోడ్కి సంబంధించి కానీ ఒక పరిణామం చోటు చేసుకుంటుంది బీఆర్ఎస్ సంబంధించి, దీన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? వాట్ ఈజ్ కవిత? సారా క్వీను, సారా కుమ్మకుని ఇరుక్కుపోయి 6 నెలలు జైలుకి వచ్చిన ఆమె ఇవాళ చిలుక పలుకులు పడితే ఎట్లుంటుంది? తెలంగాణ రాకముందు ఫిలిం రిలీజింగ్ కాడికి వెళ్ళి రియలాటర్ దందాలతోటి అందరితో డబ్బులు వసూలు చేసుకున్న కవితమ్మ గారు తెలంగాణ సామాజిక తెలంగాణ ఏర్పాటు కొరకంటూ రాజకీయ లబ్ధిని లెక్క చేయకుండా రాష్ట్ర ఏర్పాటు రాజ్య ప్రజలకు ఇచ్చిన ఆకాంక్ష నెరవేరడానికి కొరకు సోనియా గాంధీ గారు ఎంత కష్ట నష్టమైనా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు దాచుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు టీఆర్ఎస్ అంటే రాష్ట్ర రాబందుల సమితి, వాళ్ళ భారతీయ రాబందుల సమితి ఏర్పడి అవి దోచుకుంటున్న క్రమంలో ఆమె ఒక మాట చెప్తుంది, ఈ 10 ఏళ్ల కాలంలో అసలైన తెలంగాణ రాలే, కేవలం తెలంగాణ మాత్రం ఏర్పడింది, సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, కాబట్టి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఆమె చెప్తుంది. జాగృతి అధ్యక్షురాలు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? మీరా మాట్లాడేది సామాజిక న్యాయం గురించి? నిజమైన సామాజిక న్యాయం, కులగణన జరగాలి, జనగణన జరగాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని రాష్ట్ర ఏర్పాటు చేసింది సోనియా గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి సామాజిక న్యాయం జరగాలి, సోషల్ జస్టిస్ జరగాలి, రాజ్యాంగం ఏర్పాటు చేసినాం, రిజర్వేషన్స్ కల్పించడం, ఓటక్కు కల్పించడం, సంపూర్ణ న్యాయం చేకూర్చాలనంటే సోషల్ ఇంజనీరింగ్ ఈజ్ ఓన్లీ ది వే అని అనుకున్నప్పుడు సామాజిక న్యాయంతో కులగణన చేపట్టాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలపడుతుందని గ్రహించి బీజేపీ పార్టీ ఏమని వదిలినారు. ఆమె కేసు తప్పించుకోవడానికి కొరకు ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నది. అటు కాళేశ్వరం, ఇటు ఫార్ములా 1, మిగతా అన్ని అవినీతిలో కూరుకుపోయిన కల్వకుంట్ల కుటుంబం కాపాడడానికి కొరకు చేస్తున్న ఆఖరి ప్రయత్నం. కానీ ఆమె కూడా ఒకటే మాట అంటుంది, మీరేమో బీజేపీ వదిలిన బాణం అని చెప్తున్నారు, ఆమెనేమో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రయత్నం చేస్తుంది, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కలిసి అవ్వడానికి అవకాశం లేదు, మెర్జి చేయడానికి వీల్లేదని చెప్పేసి చెప్పానని చెప్తుంది. అరే 10 సంవత్సరాలు కాలు మొక్కుడు తిరిగింది, సెల్ఫీలు దిగింది కల్వకుంట్ల కవిత, వాళ్ళ అన్న, వాళ్ళ బావ, వాళ్ళ అయ్యనే కదా. 10 ఏళ్ళు వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు, ఎవరు చేసినారు? సో మొత్తం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీ పార్టీ చేస్తున్న వాళ్ళు వ్యూహ రచనలో ఇది ఒక భాగం. కవిత అనేది ఎట్లుంటుందంటే, కవిత నిజంగా సొంతంగా రాసిన కవిత ఒకటి ఉంటుంది, పక్కవాడు రాసిన చదివే కవిత, కాపీ కొట్టే కవిత ఒకటి ఉంటుంది. ఈ కవితమ్మ గారు బీజేపీ రాసిన కవితని కాపీ కొట్టి ఇక్కడ ప్రచారించే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇది మధు యాష్కి చెప్తున్నది. కవితకు సంబంధించిన ఎపిసోడ్ పైన అది పూర్తిగా బీజేపీ ఆడిస్తున్న డ్రామాని, అందులో భాగంగానే ఆమె లేఖ రాయడం జరిగింది. సామాజిక తెలంగాణ అని వాళ్ళు చెప్పడానికి అర్హత కూడా లేదంటూ కూడా మధు యాష్కి చెప్తున్నారు. రవీందర్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.